హాయ్ ఫ్రెండ్స్, ఆల్జీమర్స్, పార్కిన్సన్స్, హంటింగ్టన్స్ వంటి వ్యాధులు మెదడులోని నాడీ కణాలను క్రమంగా దెబ్బతీస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి చికిత్సలు కొన్ని లక్షణాలను తగ్గించగలిగినా ఇప్పటికే నష్టపోయిన నాడీ కణాలను తిరిగి తీసుకురాలేవు. అయితే ఇప్పుడు జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ప్రత్యేక విటమిన్ కే సమ్మేళనం మెదడులోని కొత్త నాడీ కణాల ఏర్పాటును ప్రోత్సహించే సామర్థ్యాన్ని చూపించింది. అసలు ఈ పరిశోధనలో ఏం తేలిందో ఇప్పుడు చూద్దాం. ఈ అధ్యయనం ఏసీఎస్ కెమికల్ న్యూరోసైన్స్ జర్నల్లో ప్రచురితమైంది. జపాన్లోని షిబౌరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన అసోసియేటెడ్ ప్రొఫెసర్ యోషిహిసా హిరోటా, ప్రొఫెసర్ యోషిటోమో సుహారా నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. నాడీ కణాల అభివృద్ధిని మరింత ప్రభావవంతంగా ప్రోత్సహించేలా వారు కొత్త రకం విటమిన్ కే అన్లాగ్ను రూపొందించారు. సాధారణంగా విటమిన్ కే రక్తం గడ్డకట్టడం, ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని తెలిసింది. అయితే ఇటీవలి పరిశోధనల్లో ఇది నాడీ కణాల అభివృద్ధిలో కూడా పాత్ర పోషించగలదని గుర్తించారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు విటమిన్ కేలో విటమిన్ ఏ నుంచి ఉత్పన్నమయ్యేటువంటి రెటినోయిక్ యాసిడ్ వంటి పదార్థాలను జతచేసి 12 కొత్త సమ్మేళనాలను తయారు చేశారు. వీటిని నాడీ మూల కణాలపై పరీక్షించినప్పుడు ఒక సమ్మేళనం ప్రత్యేకంగా నిలిచింది. ఇది సహజ విటమిన్ కేతో పోలిస్తే దాదాపు 3 రెట్లు ఎక్కువ సామర్థ్యంతో నాడీ మూల కణాలను కొత్త నాడీ కణాలుగా మారుస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ కొత్త సమ్మేళనాన్ని వారు నావెల్ విటమిన్ కేగా పేర్కొన్నారు. పరిశోధనలో మరో ఆసక్తికర విషయం కూడా బయటపడింది. ఈ సమ్మేళనం మెదడులోని MGLUR1 అనేటువంటి ప్రత్యేక గ్రాహకంతో బలంగా అనుసంధానం అవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గ్రాహకం నాడీ కణాల మధ్య సంకేతాల ప్రసారంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల ఈ మార్గం ద్వారా కొత్త నాడీ కణాల అభివృద్ధిని ప్రోత్సహించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ సమ్మేళనం మెదడును రక్షించే సహజ అవరోధాన్ని దాటి నేరుగా మెదడులోకి చేరగలదని తేలింది. అంతేకాకుండా సహజ విటమిన్ కేతో పోలిస్తే మెదడులో మరింత ఎక్కువ మొత్తంలో క్రియాశీలక విటమిన్ కేను ఉత్పత్తి చేసినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ పరిశోధన ఇప్పటి వరకు కణాలు, ఎలుకలపై మాత్రమే జరిగింది. మనుషులపై ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ జరగలేదు. కాబట్టి ఇది అల్జీమర్స్ లేదా పార్కిన్సన్స్కు చికిత్సగా నిరూపితమైందని చెప్పలేం. అయితే భవిష్యత్తులో నష్టపోయిన నాడీ కణాలను పునరుద్ధరించే చికిత్సల అభివృద్ధికి ఈ పరిశోధన కొత్త దారులు చూపించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.